నమస్కారం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో రాశి ఫలం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. షడ్రుచుల కలయిక ఉగాది. ఉగాది పచ్చడిలో ఉండే అన్ని రుచులు మన జీవితంలో కూడా ఉంటాయని తెలిపేదే ఉగాది పండుగ. అలాగే ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం చేయడం వలన చాలా మంచి ఫలితాలు లభిస్తాయంటారు. ఈ నేపథ్యంలోనే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేసేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళా జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ ఈర్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. అమ్మ, ముందుగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ నీకు కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అమ్మ, ప్రతి ఒక్కరూ వారి వారి రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు ఏ విధంగా ఉంది, మాకు ఎలా ఉంటుంది సంవత్సరం అంతా అని చెప్పి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మ. ఈ రాశి ఫలితాలు అనేవి అందరికీ ఆసక్తికరంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్ణయం ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకోవడం కరెక్టే. ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు మనం ముఖ్యంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రాశి ఫలితాలు అనేది గోచార రీత్యా ఆ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న విషయం తెలిపేది. అంతేకాకుండా ప్రతి వ్యక్తికి జన్మజాతకం అని కూడా ఒకటి ఉంటుంది. అంటే వ్యక్తి పుట్టినప్పుడు పుట్టిన సమయము, పుట్టిన స్థలము, పుట్టిన సంవత్సరము మొదలైన వాటి ఆధారంగా జన్మజాతక చక్రం అనేది వాళ్ళు జన్మకుండలి అని కూడా అంటారు. అది ఏర్పరచుకొని దాన్ని బట్టి నడుస్తున్న దశలేంటి, అంతర్దశలేంటి, ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, వాటి పరిష్కార మార్గాలు ఏంటి అంటూ కూడా చూసుకునే వాళ్ళు ఉంటారు. అది చూసుకుంటున్నప్పుడు కేవలం గోచార ఫలితాలని మాత్రమే చూసి, ఎందుకంటే గోచార ఫలితాలు చెప్పినప్పుడు అందులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నడుస్తున్న ప్రధానమైన దశలో నడుస్తున్న దశలు బాగున్నప్పుడు ఏది జన్మజాతక చక్రంలో ఈ సమస్యల్ని మనం ఈజీగా అధిగమించేయచ్చు చిన్న చిన్న పరిహారాలతో. అలా కాకుండా కేవలం నామ నక్షత్రంతోనో లేకపోతే వాళ్ళ నక్షత్రంతోనో కేవలం అది మాత్రమే చూసుకొని కంగారు పడవలసిన అవసరం అయితే ఏ రాశి వాళ్ళకి లేదు. అసలైన జన్మజాతక చక్రంలో దశలు బాగున్నప్పుడు ఈ యొక్క ఇబ్బందుల్ని మీరు చాలా సునాయాసంగా ఎదిరించు ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అమ్మ, ఈ క్రోధినామ సంవత్సరం ఎన్నవది, అర్థం ఏమిటి, ఎలా ఉండబోతోంది? మంచి ప్రశ్న. ప్రభావాది 60 సంవత్సరాల్లోనూ ఈ క్రోధినామ సంవత్సరం అనేది 38వది. అంటే దీన్ని చెప్పేటప్పుడు మనం ఎలా చెప్తామంటే చాంద్ర సౌర మానముల చేత క్రోధినామ సంవత్సరం, అలాగే గురు దయావసము చేత కార్తీకాబ్దము అంటాం, అలాగే పంచ విభాగాత్మకము చేత దీన్ని మనం ఇదావత్సరము అంటాం. ఈ సంవత్సరం వస్త్రదానం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ సంవత్సరం అర్థం ఏంటి అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే అర్థంలో సాధారణంగా 38వ అవ్వడం వల్ల, అంతేకాకుండా ఈ పేరుని చూసినట్లయితే పేరులోనే మనకి కొంత కనబడుతోంది. అయితే ఈ సంవత్సరం ప్రజల మనోభావాలన్నీ కూడా ప్రజలవి వాళ్ళకి ఎలాగైనా రుణము చేసైనా సరే చేతిలో ఉండే ధనాన్ని పెట్టుకోవాలి అన్న ఆరాటం ఉంటుంది. అది విలాసాలకు కావచ్చు, ఖర్చులకు కావచ్చు. అంటే ఆ రకంగా రుణములు చేసైనా ధనాన్ని పెట్టుకోవాలన్న భావన ఒకటి. అంతేకాకుండా వ్యక్తుల మధ్య అంటే రాజుల మధ్య వైరము, అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కూడా వైరాలు రావడానికి ఆస్కారం ఉందని దీనిలో అర్థం అన్నమాట. అంతేకాకుండా వ్యక్తికి స్వార్థంతో క్రోధాలు అనేవి ఏర్పడతాయి. క్రోధం ఊరికే రాదు కదా, మానసికంగా ఏదైనా అనుకొని దాన్ని మనం పొందడంలో స్వార్థం అనేది ఎక్కువ భాగం ముందుకొచ్చి దానివల్ల క్రోధం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీనిలో అర్థం కోపాలు పెరగడం, వ్యక్తుల మధ్య మానసిక విభేదాలు రావడం. ఎందుకంటే రాజు అవ్వడం, కుజుడు కూడా అవ్వడం వల్ల కొంచెం కోపం అనేది కూడా అధికంగా ఉంటుందని భావన చేయొచ్చు. అమ్మ, ఈ సంవత్సరం దేశ గోచారం ఎలా ఉంటుంది, ఫలితాలేంటి? దేశం యొక్క గోచారాన్ని గమనిస్తే ముందుగా మనం తెలుసుకోవాల్సింది రాజాది నవనాయకులు. ఈ రాజాది నవనాయకుల్లో రాజు మనకి కుజుడు అవ్వడం జరిగింది. అలాగే మనకి దాంతోపాటుగా మంత్రి శని అవ్వడం, అలాగే ధాన్యాధిపతి రవి అవ్వడం, అర్ఘాధిపతి, సైన్యాధిపతి ఇవన్నీ కూడా శుక్రుడికి ఆధిపత్యాలు రావడం, రసాధిపతి గురుడు అవ్వడం, ఇంకా నీరసాధిపతి కుజుడు అవ్వడం. వీటి వల్ల మొత్తం రాజాది నవనాయకుల్ని తీసుకున్నట్లయితే 9 మందిలో మనకి ఆధిపత్యం 4కి శుభత్వం వచ్చింది, 5కి పాపత్వం వచ్చింది. ఇక నవనాయకులు ఉపనాయకులు 2 తీసుకున్నట్లయితే మొత్తం మీద 30 మందిలో 15 మందికి మనకి ఆధిపత్యం శుభులకైతే 15 మందికి
పాపత్వం సిద్ధించింది. ఇదే కాకుండా ఈ సంవత్సరం మనకి పశువులకు సంబంధించి తీసుకున్నట్లయితే పశుపాలకుడుగా యముడికి ఆధిపత్యం రావడం, దానివల్ల ధరలు అధికంగా ఉండే అవకాశాలు, అంతేకాకుండా విశేషించి ఈ సంవత్సరం పశువులను దొడ్డిపెట్టువాడు, పశువుల్ని విడిపించేవాడు గోపాలుడికి ఆధిపత్యం రావడం వల్ల పశువులు మంచిగా పాలివ్వడం, దేశం సుభిక్షంగా ఉండడం, సర్వసస్యాలు అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, ఇలాంటివన్నీ కనబడుతున్నప్పటికీ ఇందులో ఎర్రని భూములు బాగా పండుతాయి అని కూడా మనం భావన చేయొచ్చు. మేఘాన్ని తీసుకున్న వారుణ మేఘం అవ్వడం వల్ల ఇది కొంత ఎక్కువ గాలితో కూడిన వర్షాలకి అవకాశాలు. అలాగే రాజు ఎప్పుడైతే మనకి కుజుడు అవ్వడం జరిగిందో 3 వంతుల గాలి 2 వంతుల వర్షాలు రావడం అనేది, ఇది మాత్రమే కాకుండా ప్రత్యబ్ద యోగ పంచఫలాలను కూడా గమనించుకున్నట్లయితే మనకి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి అనేది శుక్రవారం నాడు రావడం జరిగింది. దానివల్ల దేశం సుభిక్షంగా ఉంటుంది, అన్ని పంటలు బాగా పండుతాయి, ప్రజలు ఆనందకరంగా ఉంటారు అనుకోవచ్చు. అలాగే ఆషాఢ శుద్ధ పంచమి అనేది తీసుకున్నట్లయితే అది మనకి మళ్ళీ వచ్చి గురువారం అయింది. దీనివల్ల పశువులు వృద్ధికరంగా ఉండడం, తృణ సమృద్ధిగా రావడం, పశువులు పాలన చక్కగా ఇవ్వడం, ఇవన్నీ కూడా దీంట్లో భావన. ఇక దీంతో పాటుగా ఆషాఢ శుద్ధ నవమి స్వాతి నక్షత్రంతో కూడి రావడం వల్ల గాలులతో కూడిన వర్షాలతో భూములు పండుతాయి అని భావన చేయొచ్చు. అయితే ఇక దీంతో పాటు ఆషాఢ బహుళ ఏకాదశి రోహిణీ నక్షత్రంతో కలిసి రావడం వల్ల సర్వసస్యాలు వృద్ధికరంగా ఉంటాయి. అలాగే పుష్య బహుళ అమావాస్య అనేది బుధవారం నాడు రావడం వల్ల తృణ సమృద్ధిగా వీటన్నిటికీ పశువులకి బాగుంటుంది. అలాగే మేష సంక్రమణం అనేది రాత్రిపూట జరిగింది కనుక దానివలన రాత్రిపూట జరగడం వల్ల సర్వసస్య వృద్ధి, దేశము సుభిక్షంగా ఉంటుందని మనం భావన చేయొచ్చు. ఇక దీనితో పాటుగా ఈ సంవత్సరం మనం మూఢములు అంటాం. వీటి గురించి తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం గురుమూఢమి, శుక్రమూఢములు తీసుకుంటే శుక్రమూఢమి మనకి ఈ సంవత్సరం వచ్చింది, 2025లో కూడా రావడం జరిగింది. ఇది మనకి మే 8 నుంచి దాదాపుగా 2 జూన్ దాకాను, అలాగే మళ్ళీ తిరిగి 4 మే నుంచి దాదాపు 26 జూన్ దాకా ఈ యొక్క గురుమూఢములు, శుక్రమూఢములు, అలాగే తిరిగి 2025లో కూడా దాదాపు 18 మార్చి నుంచి 23 మార్చి దాకా కూడా శుక్రమూఢమి. అంటే మూఢములు ఇలా ఉండడం. వీటితో పాటు ఈ సంవత్సరం కనిపించే గ్రహణాలు అనేవి భారతదేశంలో ఏమీ లేవు అని మనం భావించవచ్చు. అలాగే ఇంకా దీంతో పాటుగా వాస్తుకర్తరి కూడా తీసుకున్నట్లయితే 4 మే నుంచి 28 మే దాకా వాస్తుకర్తరి అని దాన్ని చెప్తాము. ఇక పుష్కరాల విషయం కూడా ఈ సంవత్సరం ఏదైనా ఉంది అని తీసుకుంటే మే 1, 2024 మధ్యాహ్నం 1 గంటకి బృహస్పతి మనకి వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల సార్వత్రికోటి తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరాలు రావడం వల్ల మే 1 నుంచి మే 12 దాకా తప్పనిసరిగా పుష్కరాలు ఉండడం, దానివల్ల అందరికీ కూడా పితృ కార్యక్రమాలు చేసినా, దానాలు చేసినా, నదీ స్నానాలు చేసినా విశేష ఫలితాలు రావడం అనేది అంతా కూడా ఇందులో మనం గమనించుకోవచ్చు. ఈ రకంగా దేశం యొక్క గోచారము ఈ రకంగా మనం క్లుప్తంగా చెప్పుకున్నాం. అమ్మ, ఈ క్రోధినామ సంవత్సరంలో జగర్ లగ్నము, వర్ష లగ్నం యొక్క ఫలితాలు ఏమిటి? ఇక్కడ అసలు జగర్ లగ్నము, వర్ష లగ్నం అన్న విషయాన్ని తీసుకుంటే ఇవి దేశం యొక్క, రాష్ట్రం యొక్క విషయాలని నిర్ణయిస్తాయి. అంటే దేశ ప్రజల యొక్క వ్యాపార, వ్యవహార, రాజకీయ విషయాలు, భవిష్యత్తు, ప్రకృతి వైపరీత్యాలు, ధరవరలు ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అన్నది చెప్తారు. ఇందులో మనం తీసుకున్నట్లయితే చైత్ర శుద్ధ పాడ్యమి అంటే మొదటిది ఏప్రిల్ 8వ తారీఖున రాత్రి 11:52 ప్రవేశించడం వల్ల వర్షలగ్నం. అలాగే 13 ఏప్రిల్ 2024 రాత్రి 9:04 ఈ ప్రవేశించడం వల్ల అశ్విని నక్షత్రంలో సూర్యభగవానుడు ప్రవేశించడం వల్ల దానివల్ల మనకి జగర్ లగ్నం అనేవి ఏర్పడుతున్నాయి. వీటి యొక్క ఫలితాంశాలను చూసుకున్నట్లయితే ఈ వర్షలగ్నం యొక్క ప్రభావం వల్ల ఎప్పుడైతే ఆ లగ్నం దశమ స్థానంలో కేతు స్థితి వల్ల పాలకులపై ప్రజలలో వ్యతిరేకత, అలాగే స్వపక్షంలో అసంతృప్తులు, అధికార పక్షం ప్రతిపక్షంలో కూడా రెండు కూడా మామూలుగా బలహీనంగానే నడవడం లాంటివి అనేది ఒక భావన చేస్తాము. అలాగే ఇంకా ఆర్థిక సంక్షోభం అనేది అధికంగా ఉంటుంది, అప్పుల బాధ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కారణం కూడా ఏంటంటే ఈ సంవత్సరం రాజు కుజుడు అవ్వడం వల్ల అప్పులకు సంబంధించి ఇది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఆర్బీఐ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వేలం వేసేవన్నీ కూడా మంగళవారం నాడు చేస్తూ ఉంటారు. మంగళవారం నాడు వేయడం కన్నా కూడా దానివల్ల అప్పుల భారం ఇంకా పెరగడమే తప్ప తగ్గడం అనేది కష్టం. అందుకని అందులో ఏదైనా కొంచెం మార్పులు వచ్చి అది సోమవారం నాడు అప్పులు చేయడము, మంగళవారం నాడు అప్పులు తీర్చే పద్ధతి కనుక ఉంటే వీలైనంత వరకు అప్పుల దాంట్లోంచి బయటపడే అవకాశాలు ఉంటాయన్నది ఒకటి మనం అనుకోవచ్చు. విశేషించి ఈ సంవత్సరం శని కుజుల యొక్క కలయిక అనేది ఉండడం వల్ల ఆ రెండిటి యుతి
ఉండడం బట్టి అప్పుల భారం వల్ల వ్యక్తులు ఇంకా దాంట్లోకి ఎక్కువ తోయబడ్డానికి ఆస్కారాలు అనేవి ఉండడం అనేది ఆ సంయోగం వల్ల మనం భావన చేయొచ్చు. అంటే వ్యయాధిపతి ద్వితీయాధిపతుల యొక్క సంయోగం మేలు చేయడం అనేది కొంత కష్టం ఆర్థికమైన అంశాలలో అన్నది ఇందులో మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ప్రజా సంక్షేమానికి సంబంధించి ఎక్కువ ధనాన్ని ఖర్చు చేసిన ప్రజాధనం కొంతవరకు వెనక్కి వచ్చినా అది ఎక్కువ సాగడం అనేది కొంత కష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా వాహనాలకి సంబంధించిన విషయం తీసుకున్నట్లయితే సౌర వాహనాలకి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆ సౌర వాహనాలతో పాటు మామూలు వాహనాలకు సంబంధించిన విషయంలో కొంత ప్రమాదాలకి ఆస్కారం, అంటే ప్రమాదాల స్థాయి పెరిగే అవకాశాలు అనేవి మనం భావించవచ్చు. ఇక విద్యార్థులకి సంబంధించిన విషయాలు తీసుకున్నట్లయితే వీళ్ళకి విద్యాపరంగా అనుకోవచ్చు, మామూలుగా అనుకోవచ్చు, వ్యక్తిగతంగా ఒత్తిడి అనేది అధికంగా అవ్వడం వల్ల మానసికంగాను తర్వాత శారీరకంగాను అనారోగ్యాలు అనేవి పెరిగే అవకాశాలు కూడా మనం భావించవచ్చు. అంతేకాకుండా ఈ రాహుకేతువుల వల్ల ఈ యొక్క భూములకి సంబంధించిన విషయాల్లో కొంత ఆశలు దురాక్రమణలకి ఆస్కారం ఉందని కూడా మనం గమనించుకోవాలి. అంతేకాకుండా ప్రేమ వ్యవహారాలకి సంబంధించిన విషయాల్లో కూడా కొంత అవాంఛనీయమైన సంఘటనలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. ఇక ఇది మాత్రమే కాకుండా మంత్రివర్గంలో ఎక్కువ శాతం మంచివారే ఉన్నప్పటికీ కొందరి యొక్క స్వార్థం వల్ల అది అప్రదిష్టలకి అవకాశాలు అనేవి కూడా అవకాశం ఉంది. ఇంతేకాకుండా ఇంకా రవాణా సౌకర్యాలకు సంబంధించి కొత్త రకమైన ఇబ్బందులకి కొత్త సమస్యలకి అవకాశం. ఇక స్టాక్ మార్కెట్ విషయం తీసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ జూన్ నుంచి ఆగస్టు దాకా కొంత ఒడిదుడుకులకు లోనవుతూ వెళ్ళినప్పటికీ మొత్తం మీద సంవత్సరం అంతా కూడా లాభప్రదంగా ముందుకు సాగే అవకాశాలు అనేవి దీంట్లో మనం గమనించుకోవచ్చు. ఇక బంగారం వెండి వీటి విషయంలో బంగారం రేటు పెరుగుతుంది, వెండి ఒడిదుడుకులకు లోనవుతుంది. అలాగే వ్యాపారానికి సంబంధించి వ్యాపార రంగం క్రమాభివృద్ధి, అంటే నెమ్మదిగా అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వ ప్రోత్సాహాలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకి కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. విదేశీ సంబంధ వ్యవహారాల విషయంలో వ్యక్తులకి తప్పనిసరిగా విదేశీ సంబంధ వ్యవహారాల్లో గౌరవప్రదంగా సాగుతాయి అవి. ఇక విద్యారంగానికి సంబంధించి కొన్ని ఒడిదుడుకులు ఉండడం, అలాగే సర్వాదాయం కన్నా సర్వ వ్యయం అధికంగా ఉండడం బట్టి ఆ వ్యయం కూడా సద్వినియోగపడే విధంగా ప్రజల శ్రేయస్సు కోసం ముందుకు సాగే విధంగా ముందుకు వెళ్ళడం అనేది. ఇక సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి కొన్ని ఒడిదుడుకులు ఉండడం అనేది మనం గమనించవచ్చు. క్రీడారంగం మంచి స్థాయిలో గుర్తింపు పొందుతుంది. ఇక దీంతో పాటుగా మామూలు నిరుద్యోగుల విషయం తీసుకున్నట్లయితే నిరుద్యోగం అనేది పెరిగినప్పటికీ కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోవడం వల్ల ప్రజలకి చాలా వరకు ఉపశమనం అనేది కలుగుతుంది. అంతేకాకుండా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా మనం భావన చేయొచ్చు. ఇక దాంతోపాటుగా న్యాయ వ్యవస్థ చక్కగా ప్రజలకి న్యాయాన్ని అందిస్తూ ముందుకు వెళ్ళడం అనేది, విమాన రంగంలో కూడా చక్కని సౌకర్యాలు ఉండడం, మీడియా పరంగా తీసుకున్నట్లయితే మీడియాలో కొన్ని రకమైన కార్యక్రమాల వల్ల సామాన్య ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రావడం అనేది, బ్యాంకింగ్ రంగం కూడా విశేషంగా నూతనమైన పథకాలని ప్రజల అభిష్టాలకి మేరకు ఏర్పరచడం అనేది, వైద్య రంగం కూడా చక్కగా కృషి చేసి అందరికీ కూడా ఉపయుక్తంగా ముందుకు సాగడం అనేది. అంతేకాకుండా ఈ సంవత్సరం విశేషించి సాంక్రమిక అనారోగ్యాలకి ఆస్కారం ఉన్న రీత్యా ప్రతివారు తమని తాము రక్షించుకునే విధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే, అంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. అంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అలాగే జల వివాదాలు సద్దుమణుగవ్వడం అనేది, దాంతోపాటుగా ఆయుర్వేదం అభివృద్ధి చెందడం అనేది, ఇక దీంతోపాటుగా ఈ వ్యవసాయ ఉత్పత్తులు మధ్యమంగా ఉండడం, ఇవన్నీ మనం ఈ యొక్క వర్ష లగ్నంలో తెలుసుకుంటాం. ఇక జగర్ లగ్నాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే దాని పరంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆదాయాలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఆస్కారం అనేది మనం గమనించవచ్చు. అంతేకాకుండా వ్యాపార రంగంలో కొన్ని రకాలైన స్వార్థాదుల వల్ల కూడా ప్రజలకి ఇబ్బందులు కలుగుతూ ఇబ్బందులు పడడం అనేది, అలాగే నాయకుల యొక్క సానుకూల వైఖరి ఆ దృక్పథం ప్రజలకు మేలు చేసే విధంగా ఉండడం వల్ల ప్రజలకి మేలు కలిగే విధంగా వాళ్ళకి బాగుండడం అనేది, అలాగే కొన్ని చోట్ల అంతర్గత కలహాల వల్ల ఘర్షణ చోటు చేసుకోవడం అనేది, అలాగే దాంతోపాటుగా మానసిక సమస్యలు అనేవి అధికంగా ఉండడం, రహదారులు అభివృద్ధి చెందడం, అలాగే ఈ యొక్క
రోడ్లు వాటికి సంబంధించిన రహదారులు మాత్రమే కాకుండా దురాక్రమణలకి వాటికి అంటే ల్యాండ్స్కి సంబంధించిన వ్యవహారాలు, భూములకి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని రకాలైన దురాక్రమణలకి ఆస్కారాలు ఉండడం అనేది, అలాగే విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు అనేవి చాలా చక్కగా ఉండడం అనేది, అంతేకాకుండా ఉగ్రవాద తీవ్రవాద సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వం నియంత్రించగలుగుతూ ముందుకి తీసుకెళ్ళడం. అయితే ఇంకా దీంతోపాటు జల వివాదాలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా సద్దుమణగడం అనేది, అయితే ఆధ్యాత్మిక రంగం చక్కగా వృద్ధి పొందడం, పెద్దలు తమ యొక్క ప్రసంగాలతోనూ మొదలైన వాటితో ప్రజలలో ఆధ్యాత్మిక భావనలని విస్తరిస్తూ ముందుకు తీసుకువెళ్ళడం అనేది, అలాగే పొరుగు దేశాలతో కానీ ఎవరితోనైనా మంచి సాంఘిక సంబంధాలు గౌరవప్రదంగా ముందుకు సాగుతూ వెళ్ళడం అనేది, ఇక దాంతోపాటుగా ధర్మ అధర్మ విచక్షణ అనేది ప్రజలలో ఏర్పడడం అనేది, అంటే ఇది ఆధ్యాత్మిక భావనలు ప్రకంపనలతో ధర్మాధర్మ విచక్షణ జ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, వైజ్ఞానిక రంగం విశేషంగా తన యొక్క సేవలతో నూతన ఆవిష్కరణలతో ప్రజలకి ఉపయోగకరంగా ఉండడం అనేది, వైద్య రంగం తన శక్తికి మించి ప్రజలకు మేలు చేస్తూ ముందుకు వెళ్ళడం, క్రీడారంగం అంతర్జాతీయ స్థాయిలో ప్రజలకు చక్కటి గుర్తింపు గౌరవం వచ్చేట్టుగా క్రీడారంగంలో వ్యక్తులు తమ ఉనికిని చాటించుకోవడం అనేది, అలాగే రైల్వే రంగం కూడా సౌకర్యాలు పెంచుతూ ప్రజలకు ఉపయోగపడడం. ఈ రకంగా మనం అనేక విషయాలు జగర్ లగ్నం ద్వారా తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఎక్కువ దుర్జనుల కృషి అధికం చేస్తారు, సజ్జనులు అంటే మంచి వ్యక్తుల కృషి తక్కువ చేయడం వల్ల వీళ్ళు తొందరగా విజయాన్ని సాధించలేకపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కూడా కృషిని పెంచుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది. సర్వాదాయం కన్నా సర్వవ్యయం అధికంగా ఉంది కాబట్టి అది మంచి పనులకే ఉపయుక్తంగా ఉంటుంది అనుకోవచ్చు. అలాగే కేంద్రంతో మన రాష్ట్రాలు సహకరిస్తూ, ఎందుకంటే దాంట్లో మనం రెండూ చూసినట్లయితే జగర్ లగ్నం వర్ష లగ్నం యొక్క అధిపతులు రెండూ మిత్రులు కావడం వల్ల కేంద్రానికి రాష్ట్రాలు సహకరిస్తూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే తప్పకుండా ఉంది. ఈ రకంగా జగర్ లగ్నం వర్ష లగ్నం యొక్క వివరాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, ఈ క్రోధి రాజాది నవనాయకులు ఇచ్చే ఫలితాలు ఏంటి? ఈ క్రోధి నామ సంవత్సరంలో రాజాది నవనాయకులు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం. 9 మంది నవనాయకులుని కలిపి నవనాయకులు అనే అంటాం. 9 మంది ఉంటారు అందులో ఇందాక మనం విశేషంగా 4 శుభులున్నారు, 5 మనకి పాపత్వం వచ్చింది అనుకున్నాం. ఇందులో ముఖ్యంగా మొదటిది రాజు మనకి ఎప్పుడైతే ఈ కుజుడు అవ్వడం జరిగిందో, ఇక్కడ మొదటి పాయింట్ అప్పుల యొక్క విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తులకి కొంత కోపం పెరగడం అనేది రెండోది. ఇక దీంతో పాటుగా జంతు ప్రేమ కూడా పెరుగుతుంది, ఎర్రని భూములు బాగా పండుతాయి, అలాగే శౌర్యం పౌరుషం పెరుగుతూ ఉంటుంది వ్యక్తులకి అన్నది రాజు కుజుడికి రావడం వల్ల మనం చెప్పచ్చు. ఇక మంత్రి శని అవ్వడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. సమస్య ఏర్పడ్డ స్థాయి కన్నా దాని యొక్క సొల్యూషన్ రావడంలో కొన్ని ఇబ్బందులు అనేవి, అంటే తొందరగా రాదు, చాలా లేటుగా ఆలస్యంగా యొక్క సమస్యకి పరిష్కార మార్గాలు ఏర్పడడం అనేది మనం భావన చేయొచ్చు. ఇక దాంతోపాటు వ్యక్తులలో స్వార్థం పెరగడం కూడా అధికంగా ఉంటుంది అని అనుకోవచ్చు. ఇక ధాన్యాధిపతి రవికి రావడం వల్ల నూతనమైన ధాన్యాలు, కొత్త రకమైన ధాన్యాలు వెలుగులోకి రావడం, అవి చాలా చక్కగా ఉత్పత్తి అవ్వడం అనేది కూడా మనం తెలుసుకుంటాం. సైన్యాధిపత్యం శుక్రుడికి వచ్చింది. శుక్రుడికి ఎప్పుడైతే సైన్యాధిపత్యం రావడం జరిగిందో ప్రభుత్వాలు సైనికులకి సౌకర్యాలని పెంచుతారు దానివల్ల. ఇక అర్ఘాధిపత్యం కూడా శుక్రుడికే లభించింది. దానివల్ల వస్తువుల ధరలు పెరిగినప్పటికీ కూడా వాటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది వాటి యొక్క ధరలని ఇబ్బంది కలగనట్టుగా భావన వ్యక్తులలో వచ్చేట్టుగా వ్యాపారస్తులు చక్కగా చేయగలిగిన ఇది కనబడుతుంది. ఇక దాంతోపాటుగా సస్యాధిపత్యం కూడా మనకి ఈ యొక్క కుజుడికి రావడం జరిగింది కాబట్టి పంటలు అవి పండడంలో ఎర్రని భూములు బాగా పండుతాయని మనం భావించవచ్చు. ఇక రసాధిపత్యం గురుడికి వచ్చింది. రసవస్తువులు అంటే పండ్లు, ఫలాలు, రసవస్తువులు ఏదైనా సరే చక్కగా బాగుంటాయి, మంచిగా అభివృద్ధికరంగా ఉంటాయి, పంటలు కూడా బాగుంటాయి. అలాగే నీరసాధిపత్యం మళ్ళీ మనకి కుజుడికి రావడం జరిగింది. నీరస వస్తువులు అంటే ఏమేమి తీసుకుంటాం అందులో జవ్వాది, ఎర్రని వస్తువులను కూడా, జవ్వాది కానీ ఎర్ర చందనం కానీ అలాగే పగడాలు కానీ ఇవన్నీ కూడా వస్తాయి అందులోకి. ఈ వస్తువులు వీటి యొక్క ధరలు అవి బాగా పండుతాయి, ఎర్రని భూములు బాగా పండుతూ కూడా వీటి యొక్క ధరలు అధికంగా ఉంటాయని కూడా మనం భావించవచ్చు. కాబట్టి ఈ రకంగా ఈ రాజాది నవనాయకులకి వచ్చిన ఈ ఆధిపత్యాల వల్ల వాటికి ఈ రకమైన విశేషాలు ఏర్పడతాయి.
మేఘాధిపత్యం కూడా ఉంది ఇందులో. మేఘాధిపత్యం కూడా ఎప్పుడైతే శుక్రుడికి వచ్చిందో దానివల్ల వర్షాలు సమయానుకూలంగా పడడం అనేది, మంచి వర్షాలు వచ్చి పంటలు చక్కగా పండడం అనేది కూడా మనం భావించవచ్చు. అమ్మ, ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయి? పంచాంగం అన్నదాన్నే మనం తీసుకున్నట్లయితే అసలు పంచాంగం అంటే ఏంటి? సాధారణంగా అదొక టైం టేబుల్. దేనికి టైం టేబుల్? దేని గురించి మనం అనుకుంటే, వ్యక్తి చేతికి గడియారం ఎలాంటిదో పంచాంగం అనేది నిత్యం చూసే వాళ్ళకు కూడా అది అలాంటిదే. పంచాంగంలో మనం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల సముదాయంగా పంచ అంగాలుగా చెప్తాం దాన్ని. ఎప్పుడైతే 5 అంగాలు కలిసిందో దాన్ని పంచాంగంగా చెప్పినప్పుడు వాటి వల్ల పంచాంగంలో అనేక విశేషాలు ఉంటాయి. చాలా విశేషాలు అంటే నవగ్రహ శ్లోకాలు మొదలు పెట్టుకొని అసలు ఆ సంవత్సరం రాశిఫలాలు ఎలా ఉన్నాయి, ధరలు ఎలా ఉన్నాయి, వర్షాలు ఎలా ఉన్నాయి, దీంతో పాటుగా పండగలేంటి, మంచి ముహూర్తాలు ఏంటి, అలాగే ఆ రోజు రాశి చక్రాలు ఎలా ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నప్పటికీ కూడా జనరల్గా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తికి ఏర్పడే ఫలితాలను తీసుకున్నా, ఒకటి ఎప్పుడైతే చేతికి గడియారం అని మనం చెప్పుకున్నామో ప్రతి విషయంలోనూ అసలు ప్రతి వ్యక్తి దేశ రాష్ట్ర భవిష్యత్తులతో పాటుగా వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా, అంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుంది గోచార ఫలితాలు ప్రతి వాళ్ళు ఇష్టంగా తెలుసుకుందాం అనుకునేది అది. దాన్ని బట్టి ఏది మంచి సమయం, ఏది మంచి సమయం కాదు, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో కొనుక్కోవాలి వస్తువులు, ఇది కరెక్టా కాదా అన్నవన్నీ బేరీజు వేసుకోవడానికి కూడా అది మనకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తికి కలిగే ప్రయోజనాలను కూడా మనం తీసుకున్నట్లయితే, పంచాంగ వలన దుస్వప్న దోష పరిహారం, అంటే చెడు కళలు గనక వ్యక్తికి వస్తే వాటి నుంచి నిర్మూలనలాగా, అలాగే గోదాన ఫలితం, అలాగే భూదాన ఫలితం, అంతేకాకుండా సువర్ణదానం, అలాగే అనేక రకాలైన దాన ఫలితాలు రావడం అనేది, సంతానం అభివృద్ధికరంగా ఉండడం అనేది, ఆయుర్వృద్ధి అవ్వడం అనేది, అలాగే దాంట్లో మనం ఇందాక అనుకున్నట్టుగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనుకున్నాం. దీనివల్ల వ్యక్తికి శ్రేయస్సు, ఆయుష్, తర్వాత పాపహరం, రోగ నివారణ, కార్యసిద్ధి, అంటే ఈ ఐదు వ్యక్తులకి ఇస్తాయి, అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. కాబట్టి పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులకి అభివృద్ధి, సంతానానికి అభివృద్ధి, అన్ని విధాలుగా కూడా ఒక టైం టేబుల్ లాగా ఏది ఎలా చేస్తే బాగుంటుందన్న దానికి ఒక మార్గదర్శకత్వంగా ముందుకెళ్ళడానికి అనేక విషయాలకి పంచాంగ శ్రవణం చేయడం అనేది, అది వినడం వల్ల కూడా చాలా 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 శుభసూచకంగా ఉగాది నాడు చాలా ప్రాముఖ్యమైన రోజుగా దాన్ని చెప్తారు. అమ్మ, అలాగే ఈ ఉగాది పండుగ రోజు చేయవలసిన కార్యక్రమాల విధి విధానాలేంటి? ఇవాళ ఉగాది అనగానే అందరికీ మామూలుగా అనుకునేది ఏంటంటే, ఉగాది వచ్చే ముందే మామూలు వేపపూత పచ్చడి తింటాము, ఉగాది అంటే అది. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క కోయిల కోకువలలు, అంటే రావడానికి ముందే చెట్లు ఆకురాలి, చెట్లు చిగురించిన, వీటన్నిటికీ సంబంధించిన సమయంగానే దీన్ని భావిస్తారు. మామూలుగా పండగ అంటే ఎవరైనా సరే పండగ కొత్త బట్టలు వేసుకోవడం, లేకపోతే ఏదైనా ఇంట్లో ఒక స్వీట్ చేసుకోవడం అని భావన చేస్తారు. అన్ని పండగలు ఒక ఎత్తైతే ఉగాదికి యుగాది, అంటే యుగానికి ఆరంభమైన రోజుగా దీన్ని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా చేసేవి ఏంటంటే, ముందర అన్నిటికంటే ముందు తైలాభ్యంగన స్నానం అంటారు. తైలాభ్యంగన స్నానం అంటే ఏంటది? మనకి నువ్వుల నూనె వీటితో తైలంతో అభ్యంగన స్నానం చేయడం. దానివల్ల వ్యక్తికి శారీరకంగా ఉండే అనారోగ్యాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తగ్గడానికి తైలాభ్యంగన స్నానం. రెండోది వచ్చేసేటప్పటికి నింబ కుసుమ భక్షణ అంటారు. అంటే వేపపూత ప్రసాదం. వేపపూత ప్రసాదాన్ని మామూలుగా ఎందుకు తీసేసుకోకుండా దాంట్లో 6 రకాల షడ్రుచుల సమ్మేళనంగా చెప్తారు. అంటే ఎందుకు 6 రుచుల సమ్మేళనం ఎందుకు కలిసింది అందులో? కేవలం వ్యక్తికి సంతోషం మాత్రమే కాదు జీవితం అంటే, సుఖ దుఃఖాల మేలు కలయిక. కష్టాలు వచ్చినా, ఆనందం వచ్చినా, ఏదొచ్చినా ఒకే రకంగా తీసుకోవాలి. సంతోషం వచ్చిందని పొంగిపోకుండా, కష్టాలకి లొంగిపోకుండా, దేన్నైనా ఎదుర్కొనే మానసిక సంసిద్ధత అనేది వ్యక్తికి అవసరం. కాబట్టి దాంట్లో మనకి తీపి, పులుపు, ఆమ్ల అన్ని రకాలు షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి వేప పువ్వుతో తీసుకోవడం అనేది. తర్వాత దాంతోపాటుగా నూతన వస్త్రధారణ, అంతేకాకుండా పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఎప్పుడు ఏం చేసినా కూడా మొట్టమొదట పెద్దల ఆశీస్సుల్ని మించింది లేదు. పెద్దల ఆశీస్సులు, దాంతోపాటు దేవాలయ సందర్శన ఖచ్చితంగా చేస్తారు. అంటే అన్నీ అందరూ చేయగలగాలని కాదు, మామూలుగా అయితే ఉగాది నాడు చేసే కార్యక్రమాల్లో కొన్ని దేవాలయ సందర్శన చేయడం. తర్వాత ప్రపాదానం అంటారు. అంటే ఏంటి? దానికి మనం చలివేంద్రాలు అని వినే ఉంటాం. చలివేంద్రాలు ఏర్పరచడం అంటే బాటసారులకి దారిలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనా దాహార్తితో ఉండే వాళ్ళకి దాహాన్ని మనం తీర్చగలిగినట్టుగా, అది ఒకటి.
తర్వాత ధ్వజారోహణం, ఇంటి మీద జెండా ఎగరవేయడం లాంటిది. అంతే. దాంతోపాటుగా ముఖ్యంగా పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం అనేది ఆ రోజున పెద్దల దగ్గరికి వెళ్ళి కానీ, లేకపోతే ఏదైనా దేవాలయాల్లో కానీ, అది కూడా కాకపోతే ఏదైనా గుళ్ళో ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మీడియాలో ఇంత అధికంగా వచ్చింది కాబట్టి అందరి చేతిలోనే సెల్ ఫోన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏ రకంగా చూసినా ఈ రోజున పంచాంగ శ్రవణం వినడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన కార్యక్రమంగా చెప్తారంటే నింబకుసుమ భక్షణ, దాంతోపాటు పంచాంగ శ్రవణం చేయడం ఇవి. అయితే వీటితో పాటుగా ఇంకా ఉన్నాయి. కాలపురుషాంగ పూజ అని చేస్తారు, ఆరోగ్య వ్రతాలు అని చేస్తారు, విద్యా వ్రతాలు అని చేస్తారు. అంటే అన్నీ అందరికీ కుదరకపోయినా ముఖ్యమైనవి, అంటే సర్వారిష్ట హోమాలు, శాంతులు ఎవరికి కుదిరిన వాళ్ళు కొన్నైనా చేసుకోగలిగితే బాగుంటుంది. ముఖ్యంగా అయితే మాత్రం ఇవాళ పొద్దున్న ఈ యొక్క నూతన వస్త్రాలు ధరించి ఈ యొక్క ప్రసాదం సేవించి ఇదే కాకుండా కొందరు ఏం చేస్తారంటే ఏదైనా వాళ్ళ పంచాంగానికి నమస్కరించుకొని పూజ చేసి వాళ్ళ ఇంటి పూజారులో ఉంటారు కదా, దైవజ్ఞుల్ని పిలిచి వాళ్ళని సత్కరించి ఆ రకంగా కొందరు చేసుకుంటారు. అంటే ఇది కొత్త మార్గం, కొత్త ఆరంభానికి నాందిగా తెలుగువారిది ఉగాది. కాబట్టి ఈ రోజున ఏం చేసినా ఆరంభానికి మంచిదే అన్న భావన, సంవత్సరం అంతా అదే అభిప్రాయంతో, అంటే ఏదైతే మొదలుపెట్టారో ఆ విజయం సంవత్సరం అంతా ఉంటుంది అన్న భావన అయితే ఖచ్చితంగా చేస్తారు. అమ్మ, అలాగే స్త్రీలకు ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఏ ఏ రంగాల్లో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు? స్త్రీలకు ఇది క్రోధినామ సంవత్సరం తప్పనిసరిగా బాగుంటుంది. ముఖ్యంగా అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం అని కూడా లేదు, ఏ ఏ రంగాలు వాళ్ళు ఎన్నిక చేసుకుంటారో, కళారంగం కావచ్చు, అలాగే ఈ యొక్క మీడియా రంగంలో రకరకాల ఇవి కానీ, అంతేకాకుండా స్త్రీల ఉత్పత్తి, అంటే స్త్రీల సంఖ్య కూడా పెరుగుతుంది ఈ సంవత్సరం. అంటే ఆడపిల్లలు పెరగడం లాగా స్త్రీల సంఖ్య పెరగడం ఒకటి. అంతేకాకుండా రాష్ట్రాల్లో అంటే కీ పోస్టులు లాంటివి, అంటే ఒక ప్రాముఖ్యమైన పోస్టులలో రాజకీయంగా మంచి పలుకుబడి, ఎదుగుదల అనేవి స్త్రీలకి చాలా అవకాశాలు రావడం అనేది. అలాగే దాంతోపాటుగా కళారంగమే కాకుండా వాళ్ళు దైవజ్ఞులుగా, అంటే టీచింగ్ లైన్లో కానీ, ప్రొఫెసర్స్గా కానీ, అన్ని రంగాల్లో ఏ రంగం అయితే వాళ్ళు ఎన్నుకుంటారో విశేషంగా ఆయా రంగాల్లో వాళ్ళు రాణిస్తారు. ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మేషరాశి వాళ్ళ ఫలితాలు తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం వీళ్ళకి గురుని వల్ల సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపుగా వృషభ రాశిలో గురుడు వెళ్ళేదాకా ఆ సమయంలో వీళ్ళకి వ్యక్తిగత శ్రమ, గౌరవం మొదలైనవి అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా వీళ్ళకి ఆలోచనలు బాగుంటాయి, సంతాన అభివృద్ధి పరంగా ముందుకు వెళుతూ ఉంటారు. సామాజిక సంబంధాల విషయంలో అసంతృప్తులు లేకుండా మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఆ సమయం దాకా ఉంది. అలాగే పెద్దల ఆశీస్సులనే ఉంటాయి. కానీ గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు ద్వితీయ స్థానంలో శత్రుక్షేత్రంలో ఈ యొక్క గురుడు ప్రవేశించటం బట్టి యథార్థవాది, బంధు విరోధి అన్న చందాన కొన్ని సత్యాలు పలకడం వల్ల ఇతరులతో వైరుధ్యాలకి ఆస్కారం అనేది ఉంది. ఆ విషయాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దాంతోపాటుగా వీళ్ళకి ఏంటంటే శత్రువులతో కొంత సమస్యలు అనేవి అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలలో, వృత్తికి సంబంధించిన స్థానాన్ని గురుడు శత్రుక్షేత్రంలో ఉండి చూడటం వల్ల వీళ్ళకి వృత్తిలో వీళ్ళు వీలైనంత వరకు స్వార్థానికి లోబడి కార్యక్రమాలు చేయకుండా ఉన్నట్లయితే, స్వార్థరహితంగా వీళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే గౌరవాన్ని పెంపొందించుకోగలరు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే రాహు వల్ల వీళ్ళకి మీనరాశిలోనే ఉండడం, వ్యయ స్థానంలోనే ఉండడం వల్ల దూర ప్రయాణాలకి అవకాశాలు ఒకటి, అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాల్సిన ఆస్కారం ఒకటి, అనవసర వ్యయాలకి దూరంగా ఉండవలసిన అవకాశం ఒకటి, ఇలాంటి వాటన్నిటికీ. అలాగే వీళ్ళకి విజయం అనేది ఎక్కువ శ్రమతో కూడిన విజయాన్ని వీళ్ళు సాధిస్తారు. ఈ మేషరాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి? శనికి సంబంధించిన దోషాలని అధిగమించడానికి మనం పెరుగుదానం, సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో, అలాగే వీళ్ళు విశేషించి సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయాన్ని వినడం, దానివల్ల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా విజయ అవకాశాలనే వీళ్ళకుంటాయి. కాబట్టి వీలైనంతవరకు
ఆదిత్య హృదయాన్ని వినడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. మేషరాశి వాళ్ళకి చక్కగా వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. అమ్మ, వృషభ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయి? ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ 7, అవమానం 3 వచ్చింది. సంవత్సరం ప్రారంభం నుంచి మే 1 దాకా ఈ గురుడు వృషభ రాశి వాళ్ళకి మేషరాశిలో ఉండడం జరుగుతుంది, అంటే వ్యయ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఆ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి, కానీ అవి మంచి ఖర్చులుగానే ఉపయోగకరంగానే ఉంటాయి. అలాగే రావాల్సిన లాభాలు ఏదన్నా ఉన్నా వస్తాయి, వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి మంచిగా ప్రణాళికను ఉపయోగించుకుంటూ ముందుకెడితే బాగుంటుంది. ఇక దానితో పాటుగా వీళ్ళకంటే సాంఘిక సంబంధాలు, సామాజిక సంబంధాలు మంచిగా బలపడతాయి. దానివల్ల వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు, గౌరవాలు లభిస్తాయి. అలా లభించిన వాటిని కేవలం వారి కొరకు మాత్రమే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోకుండా వారికి ముఖ్యులకు కూడా దాన్ని ఉపయోగించినట్లయితే అవి చాలా కాలం చక్కగా ముందుకు సాగుతాయి. కేవలం వీళ్ళ ఆలోచనలతో వీళ్ళకి మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలి అని చూడడం వల్ల దానివల్ల పెద్ద సత్ఫలితాలు అనేవి వీళ్ళకి లభించడం కష్టం అని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా దశమ స్థానంలోనే ఉండడం, అది స్వక్షేత్రం కావడం వల్ల నష్టశాతం అనేది లేకుండా మొత్తానికి వాళ్ళకి కష్టపడిన మంచి ఫలితాలే దక్కుతాయి చాలా వరకు. అది కూడా ఏంటి అంటే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఇతరులు ఇబ్బంది పెట్టడం, మోసాలు కూడా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ వీళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే ఇతరులు ఇబ్బంది పెట్టడం అనేది కొంత తగ్గుతుంది. పాటించాల్సిన పరిహారాలు ఏంటి? విష్ణు సహస్రనామాన్ని వీళ్ళు వినాలి. అది కూడా ఏంటి అంటే వీళ్ళ యొక్క బరువు ఎంత ఉందో అంత వెయిట్ ఉన్న పెసలని వీళ్ళు శివునికి పూజించి ఆవుకి పెట్టడం, అది కూడా అదొక పరిహారంగా చెప్పచ్చు. అలాగే విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మత్సూదనం హరిం అని చెప్పి శ్లోకాలు కూడా ఉంటాయి. ఆ శ్లోకాలు కూడా వీళ్ళు ప్రతిరోజు వీలైనన్ని సార్లు వినడం వల్ల ఉత్తమ ఫలితాలను వీళ్ళు పొందగలుగుతారు. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఆదాయ వ్యయాలు సమానంగానే ఉన్నాయి, కానీ రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి దాన్ని అధిగమించడానికి, మన పుణ్యాన్ని పెంచుకోవడానికి ఇతరులలో దైవాన్ని దర్శించుకుంటూ మనం ముందుకెళ్ళి ఆ పుణ్యాన్ని పెంచుకోవడం ఒకటి చేయాలి. ఎప్పుడైతే గురుడి యొక్క సంచారం వల్ల సంవత్సరం ప్రారంభంలో వీళ్ళకి రావాల్సిన లాభాలు కొంచెం ఘర్షణ మీద వస్తాయి. అలాగే ఆ ఘర్షణ మీద వచ్చినప్పుడు వీళ్ళకి మనశ్శాంతి అనేది, ప్రశాంతి అనేది కొంత ఉంటుంది. సంతాన విషయంలో కొంత అనుకున్న స్థాయిలో ఉన్నారా లేదా అనే ఎక్కువ చింతన అనేది అధికంగా ఉంటుంది. సామాజిక సంబంధాలు బాగుంటాయి సంవత్సరం ప్రారంభం నుంచి. కానీ గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు అది శత్రుక్షేత్రం కాబట్టి మిథున రాశి వాళ్ళకి వ్యయాలు అధికంగా ఉంటాయి. అది వ్యయ స్థానంలోకి రావడం బట్టి శత్రుక్షేత్రంలో. అలాగే గృహ, వాహన, తర్వాత విద్యా సంబంధ అంశాలలో సుఖరాహిత్యానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయం కొంత జ్ఞాపకం పెట్టుకొని, అలాగే శత్రువుల మీద వీళ్ళు ఆధిపత్యం చేయగలరు, విజయాలు సాధించగలరు. ఆరోగ్య విషయంలో మాత్రం ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు, ఆరోగ్యపరమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి గురుడికి సంబంధించిన దోష పరిహారాలని మాత్రం వీళ్ళు ఖచ్చితంగా పాటించాలి. అందులో ముఖ్యమైన పరిహారంగా కూడా ఏం చెప్తా ఉంటే శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం అనేది, అలాగే గురుడికి సంబంధించిన పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకెడితే ఈ యొక్క ఆరోగ్య విషయంలో, ఖర్చుల విషయంలో కొంత అదుపులో ఉంటాయన్నది కూడా మనం భావన చేయొచ్చు. ఇక శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా కూడా స్వక్షేత్రమైన కుంభంలో నవమస్థానంలో ఉండడం వీళ్ళకి కొంత బాగుంటుంది. దానివల్ల ఆరోగ్యం ఇంతకు ముందు కన్నా మెరుగుపడుతుంది. అలాగే పుణ్య కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. తండ్రి యొక్క ఆరోగ్యం కూడా అనుకూలతే వీళ్ళకి లభిస్తుంది. మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి? లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా, అది ప్రతిరోజు 3 సార్లు, ముఖ్యంగా శుక్రవారం నాడు 108 సార్లు కనుక విన్నట్లయితే ఉత్తమ ఫలితాలనే ఏర్పడతాయి. అంటే ఈ గురుడికి సంబంధించినవి ఇప్పుడు మనం చెప్పుకున్నవి చేస్తూ ఇవి మాత్రమే కాకుండా ఈ శ్లోకాలు ఇవి కూడా విన్నట్లయితే వీళ్ళకి అనుకూలంగానే ఉండి ఉత్తమ ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళని తీసుకున్నట్లయితే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఆదాయం బాగుంది, కానీ ఆదాయాన్ని ఉన్నదాన్ని పుణ్యం రూపంలో ఖర్చు అయిపోకుండా ఉండడానికి వీలైనంత వరకు దాన ధర్మాలు లాంటి వాటికి
చేస్తే మంచిది. అది కూడా ముఖ్యంగా ప్రతిరోజు దేవుడి దగ్గర 2 గ్లాసుల బియ్యం పెట్టి దాంతోపాటుగా దక్షిణతో ఏదైనా ప్రసాద వినియోగం జరిగే స్థలంలో కానీ లేకపోతే దేవాలయాల్లో అన్నదానం జరిగే చోట కానీ దాన్ని ఒక 10 రోజులకు 15 రోజులకు ఇవ్వడం మొదలు పెడితే ఆర్థికంగా వీళ్ళకి ప్రయోజనకారిగా ఉంటుందన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాజపూజామానాలు 2 సమానంగా ఉన్నాయి కాబట్టి పుణ్యం ఖర్చు అయిపోకుండా ఇతరులలో దైవాన్ని దర్శిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వీళ్ళకి పుణ్యం కూడా పెరుగుతుంది. ఇక ఈ రాశి వాళ్ళకి వృషభ రాశిలోకి శత్రుక్షేత్రంలోకి లాభస్థానంలో గురుడు ప్రవేశించడం జరుగుతుంది. ఆ ప్రవేశం వల్ల వీళ్ళు శ్రమతో అధిక విజయాలని శత్రువులతో తలపడి పోటీపడి లాభాలు వీళ్ళు సాధిస్తారు. ఇక రెండోది వీళ్ళకి వ్యక్తుల సహకారం అనేది ఆశించిన స్థాయిలో లేదు అనే భావన కొన్ని సందర్భాల్లో ఏర్పడడం, కొంత ప్రశాంతత తక్కువగా ఉండే ఆస్కారాలు కూడా కనబడుతున్నాయి. కమ్యూనికేషన్ విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. శని అష్టమ స్థానంలో ఉండడం అనేది వీళ్ళకి కొంత విశేషంగా స్వక్షేత్రమే అయినప్పటికీ ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఖర్చులకి సంబంధించి ఆకస్మిక ఖర్చులకు సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కాబట్టి వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళాలి. దాంతోపాటుగా కుటుంబ వ్యవహారాల విషయంలో అంటే మాట విలువ తగ్గడం కానీ లేకపోతే వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోవడానికి కానీ ఆస్కారం. ఇక దాంతోపాటుగా రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే రాహు నవమ స్థానంలో, కేతు తృతీయ స్థానంలో సంచరించే సమయంలో ఆధ్యాత్మిక ప్రయాణాలు, అలాగే వీళ్ళు ఏదైనా సాధించాలి అనుకున్నవి కూడా పెద్దల ఆశీస్సులతో జపాల సహకారంతో ఆస్కారం ఉంది. దూర ప్రయాణాలకు కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి. అష్టమ శని కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు చేయడం ఆల్రెడీ ఇప్పటిదాకా చేసుకుంటూ ముందుకు పెడితే చాలా బాగుంటుంది. అమ్మ, ఈ కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? ప్రత్యేక పరిహారంగా వీళ్ళకి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు కానీ నిత్యం వినడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఉత్తమ ఫలితాలు పొందడానికి వీలైనన్ని సార్లు ఇది వినడం, అలాగే శని భగవానుడికి సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు శ్లోకాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే వీరికి మంచి ఫలితాలే ఏర్పడతాయి. అమ్మ, అలాగే సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది కాబట్టి అది అనవసర వ్యయాల్లోకి వెళ్లకుండా వీలైనంత వరకు దాన్ని ఏదైనా గృహాలు కానీ స్థలాలు కానీ కొనడానికి ప్రయత్నాలు చేసి అక్కడ కూడా మోసపోకుండా ఉండడానికి చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక అనేది గృహం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు, స్థలం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు వరహాయ ధరణి విద్యారకాయ త్రివిక్రమాయ మహా అనే శ్లోకాన్ని పఠించి చేసుకున్నట్లయితే ఏ రకమైన మోసాలకి అనవసర వ్యయాలకి గురి కాకుండా అవి ఏర్పడడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాగే ఈ యొక్క రాజపూజామానాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఇతరులలో దేవుణ్ణి దర్శించుకుంటూ పుణ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అక్కడ కూడా వీళ్ళకి పుణ్యబలం పెరుగుతుంది. దేనికన్నా కావాల్సింది పుణ్యబలమే కాబట్టి. ఇక దీంతోపాటు శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం బట్టి సామాజిక సంబంధాలు అనుబంధాలు బాగుంటాయి. వైవాహిక జీవన సౌఖ్యం కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా తండ్రికి సంబంధించిన విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అసంతృప్తిని అధిగమించేట్టుగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థుల విషయం తీసుకున్నట్లయితే వాళ్ళు ఏకాగ్రతను పెంచుకోవాలి. విద్యా సంబంధమైన విషయాల్లో ఆటంకాలు లేకుండా వీలైనంతవరకు హనుమాన్ చాలీసా లాంటిది కూడా వాళ్ళు పఠించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయని భావన చేయొచ్చు. అమ్మ, ఈ సింహరాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో పాటించాల్సిన పరిహారాలు ఏమిటి? వీళ్ళు ముఖ్యంగా రాహుకేతులకు సంబంధించిన పరిహారాలు పాటించుకుంటూ అంటే శ్రీ గణేశాయ నమః అని కానీ లేకపోతే మనకి దుర్గే స్మృత హర్షభీతి మశేషియంతో స్వస్థే స్మృత మతిమతీవ శుభాంతదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాతోదన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త అనే శ్లోకాన్ని కానీ పఠించుకుంటూ లేకపోతే వింటూ దాంతోపాటుగా శ్రీదత్త శరణం మమ అనే శ్లోకం, అలాగే దాంతోపాటుగా దత్త మందిరాలు దర్శించటం, ఇలాంటివన్నీ చేసుకోవడం బట్టి ఈ రకమైన మానసిక అశాంతి నుంచి అనవసరమైన ఖర్చుల నుంచి అలాగే మాటల వల్ల అపార్థాలు రాకుండా వాటిని అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి మంచి ఉత్తమ ఫలితాలకు అవకాశం ఉంది. అమ్మ, కన్యా రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కాబట్టి ఆదాయాన్ని పెంచుకునే విధంగా వీళ్ళు వీలైనంత వరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే శ్లోకాన్ని పఠించుకొని ఆదాయాన్ని పెంచుకొని ఆర్థిక సంపదతో పాటు ఆరోగ్య సంపదను కూడా పెంచుకోవాలి. ఇక దాంతోపాటుగా వీళ్ళకి రాజపూజ్యం కంటే
అవమానం తక్కువ ఉంది కాబట్టి అది పుణ్యం పెంచుకునే మార్గంలో అందరిలోనూ దేవుణ్ణి దర్శించుకుంటూ ముందుకు వెళితే పుణ్యాన్ని ఇంకా పెంచుకుంటూ ఆర్థిక ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారని చెప్పుకున్నాం. అలాగే మీకు సహకారం అనేది వ్యక్తులది లభిస్తుంది. సజ్జన సహకారం లభించినప్పటికీ అది సూత్రప్రాయంగానే వాళ్ళు చేస్తున్నారు అన్న భావనతో మీరు అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే సంతాన విషయం తీసుకునేటప్పటికి సంతాన ఆలోచనలలో స్వార్థం ప్రవేశించడం కానీ, లేక మీ ఆలోచనల్లో స్వార్థాన్ని వాళ్ళు గుర్తించి వాళ్ళు జరగడానికి కానీ ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు సంతానం విషయంలో అలాంటి అపార్థాలు రాకుండా ఉండడానికి మీరు దానికి సంబంధించి దత్తాత్రేయ శ్లోకాలు పఠించుకోవడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అమ్మ, ఈ కన్యా రాశి వారు ఎలాంటి పరిహార మార్గాలు పాటించడం వల్ల మంచి జరుగుతుందంటారు? ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు శనివారం మంగళవారం 2 రోజులు కూడా హనుమాన్ చాలీసా 3 పూట్ల చేయడం, అలాగే ముఖ్యంగా ఈ శని మంగళవారాలు వచ్చినప్పుడు మాత్రం వీలైతే ఒక 108 సార్లు వినే ప్రయత్నాలు చేయడం. దానివల్ల ఏంటంటే వీళ్ళకి చాలా ఆ రకమైన సహకారం విషయంలో కానీ, ధైర్యం కానీ, ఆరోగ్యం కానీ చాలా అభివృద్ధి పొందుతూ ఉత్తమ ఫలితాలతో ముందుకెళ్ళగలుగుతారు. మా తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? తులారాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఇక్కడ ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉంది, రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు పుణ్యాన్ని అయితే పెంచుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి శత్రువుల మీద వీళ్ళు విజృంభించడం వల్ల కానీ, లేకపోతే వీళ్ళు ఇతరుల సహకారం కోరుకున్నప్పుడు వాళ్ళు ఆశించిన స్థాయిలో ఇవ్వలేదు అన్న భావన వల్ల కానీ వీళ్ళకి కొన్ని రకాలైన సమస్యలు ఎదుర్కొనే ఆస్కారం అనేది ఉంది. ఎప్పుడైతే గురుడు వృషభ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రకమైన వాటికి వీళ్ళు వీలైనంతవరకు చర్చల ద్వారా, అంటే శత్రువులని మిత్రుల ద్వారా జయించడానికి చర్చల ద్వారా వీళ్ళు ముందుకెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అలాగే దాంతోపాటుగా విద్యార్థులు కూడా విద్యకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఏకాగ్రతతో ముందుకు వెళ్ళవలసిన ఆస్కారం వీళ్ళకి కూడా కనబడుతుంది. అంతేకాకుండా శని వల్ల వీళ్ళ సంతానం అభివృద్ధి పరంగా ముందుకెడుతుంది, వీళ్ళ ఆలోచనలు ఫలిస్తాయి, మంచిగా ఇతరులకు కూడా వీళ్ళు సలహాలు ఇవ్వగలిగినట్టుగా వీళ్ళకి ఆలోచనలు వికసించి ముందుకు వెళ్తారు. ఉపాసనా బలం మీద కూడా ధ్యానాన్ని నిలపగలుగుతారు. ఇక రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే షష్ఠ వ్యయ స్థానాల్లో రాహుకేతువులు ఉండడం బట్టి వీళ్ళకి విజయాలు అనేవి సొంతం అవుతాయి, శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అమ్మ, మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? వీళ్ళకి ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు రోజు 3 పూట్ల వింటే చాలా మంచి ఫలితం, వీళ్ళకి ఉత్తమమైన ఫలితం. విష్ణు సహస్రనామాలు వినడం అనేది ముఖ్యంగా ఈ బుధవారం నాడు వినడం అనేది కూడా వీళ్ళకి ఇంకా చాలా మంచి ఫలితాలు ఏర్పడతాయి. కాబట్టి విష్ణు సహస్రనామ శ్లోకాలు వింటూ ఉత్తమ ఫలితాలు పొందుతూ ముందుకెళ్ళచ్చు. మా వృశ్చిక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. సో వీళ్ళకి ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉంది, రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు వీళ్ళ శ్రమ, తర్వాత దాంతోపాటుగా కాలము, తర్వాత ధనము ఏది వీళ్ళకి ఇది కాకుండా జాగ్రత్త పడడానికి సుమంతో శ్రీ కార్తవీర్యార్జునం అనే శ్లోకాన్ని పఠిస్తూ పనులు చేసుకోవడం ఒకటి చేయాలి. అలాగే దాంతోపాటుగా ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఉండడానికి వీలైనంత వరకు దాన్ని మంచి సక్రమంగా అనవసరమైన వ్యయాలు కాకుండా ఉండడానికి దాన్ని మంచి ప్రణాళికాబద్ధంగా ఏదన్నా స్థిరాస్తులకు మళ్లించుకోవడానికి చేసే ప్రయత్నాలు చేయడం మంచిది. ముఖ్యంగా వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని ఉండడం, అది స్వక్షేత్రమే కావడం వల్ల అంత పెద్దగా వీళ్ళకి విశేషించి ఇబ్బందులు అనేవి ఉండవు. సమస్యలు అయితే గృహ, వాహన, వీటి విద్య, ఆహార మొదలైన సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి పెద్ద స్థాయిలో వీళ్ళని ఇబ్బంది పెట్టవు, స్వక్షేత్రంలో శని ఉండడం బట్టి. అయినప్పటికీ కూడా వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన శ్రద్ధ వీళ్ళకి అవసరం. వ్యాయామ, ప్రాణాయామాల విషయం కానీ, అలాగే పనులలో బద్ధకం లేకుండా వీలైనంత వరకు శనికి సంబంధించిన జపాలు కానీ, లేకపోతే సొంతంగా చేసుకోగలిగి ఏదైనా శ్లోకాలు వినడం కానీ, సుందరకాండ కానీ, ఏదన్నా మొత్తానికి ఇప్పటిదాకా చేస్తున్నవి ఏమైనా ఉన్నా వాటిని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు పెడితే ఆ రకమైన సమస్యల నుంచి అధిగమించడానికి ఆస్కారం ఉంది. అమ్మ, ఈ వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది? శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకంతో పాటుగా నెల నెల అనఘావ్రతం అని వస్తుంది. అనఘావ్రతం అనేది వీళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. దత్త శ్లోకాలు, అది కూడా ఉదయం 5 to 6 లేకపోతే సాయంత్రం 6 to 7 మధ్య, ఆ సమయంలో
వీళ్ళు గనక విశేషంగా ఈ శ్రీదత్త శరణమమ్మ చేసినట్లయితే వీళ్ళకి చాలా అనుకూలంగా ఉత్తమమైన ఫలితాలకి ఆస్కారాలు అనేవి ఉంటాయి. మా ధనుస్సు రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజభుజం 7, అవమానం 5. కాబట్టి ఆదాయ వ్యయాలు, రాజభుజ అవమానాలు అవన్నీ కూడా వీళ్ళకి బాగున్నప్పటికీ కూడా వాటిని నిలుపుకునే ప్రయత్నాలు చేయడం అనేది చాలా ముఖ్యం. అంటే వీలైనంత వరకు దాన ధర్మాలు, అది కూడా ఏంటంటే ఏదైనా అన్నదానం, అది కూడా ఏంటంటే దక్షిణతో కూడిన అన్నదానంలాగా ప్రతిరోజు మనం 2 చిన్న చిన్న గ్లాసుల్లో బియ్యం పెట్టి 10 రోజులకో 15 రోజులకో ఏదైనా అన్నదానం జరిగే ప్రదేశాల్లో ఇవ్వడం, ఇలాంటివి చేయడం అనేది ఒకటి. అలాగే అందరిలో దైవాన్ని దర్శిస్తూ ముందుకెళ్ళడం, అంటే దానివల్ల ఆర్థికంగా ఆరోగ్యపరంగా సంపద పెంచుకుంటారు. ఇక రెండోది, ఈ గురుడు ఎప్పుడైతే వీళ్ళకి వృషభ రాశిలో 6వ స్థానంలో శత్రుక్షేత్రంలోనే ఉండడం జరుగుతుందో, శత్రువులు ఇబ్బంది పెట్టడానికి వీళ్ళని ప్రయత్నం చేసినా వీళ్ళు అవలీలగా వాళ్ళని జయించడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి, కానీ అవి ఉపయోగపడతాయి. అవి ఎలాగా, ఏదన్నా ఈ దాన ధర్మాలకు కానీ లేకపోతే ఏదన్నా ఇలాంటి పరిహార ప్రక్రియలు ఉపయోగించుకుంటూ కానీ వీళ్ళు ముందుకెడతారు. అలాగే మాట్లాడేటప్పుడు మీ మాటల్లో స్వార్థం ధ్వనించి అవతల వాళ్ళకి వ్యక్తులు దూరం అయ్యే అవకాశం ఉంది కనుక ఈ విషయాన్ని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకుంది. ఇక శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు తృతీయంలో స్వక్షేత్రంలోనే ఉండడం బట్టి వ్యక్తుల సహకారం బాగుంటుంది, జనాలందరూ కూడా సహకరిస్తారు. అలాగే విజయాలకి మీరు గట్టిగా కృషి చేస్తారు. అంతేకాకుండా ప్రయాణాలకి సన్నద్ధులు అవుతూ ఉంటారు. సంతానం విషయంలో మాత్రం కొంత మీరు ఆశించిన స్థాయిలో వాళ్ళు లేరు అనే భావన ఒకటి, లేదా మీ ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి కొంత పొసగలేనట్టుగా ఉండే పరిస్థితులు, మీ ఆలోచనలే మీకు కొన్నిసార్లు ఆలస్యంగా రావడం, అంటే రావాల్సిన సమయంలో రాలేకపోవడం, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి, ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కూడా అంటే మోసాలకు గురి అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇతరుల నుంచి తమని తాము రక్షించుకోవాలి. అమ్మ, ఈ ధనుస్సు రాశి వారు ఎలాంటి పరిహార మార్గాలు పాటించాలి? సుబ్రహ్మణ్య రుణహర భవ సుబ్రహ్మణ్య అనే శ్లోకం, అది కూడా ఉదయం 5 నుంచి 6 మధ్య చేస్తే చాలా మంచి ఫలితాలనే వీళ్ళకి ఏర్పడతాయి. అమ్మ, అలాగే తదుపరి రాసినటువంటి మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. వీళ్ళకి గురుడు వృషభ రాశిలో శత్రుక్షేత్రంలో 5వ స్థానంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి ఆలోచనలు బాగున్నప్పటికీ, సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెడుతున్నప్పటికీ కొన్నిసార్లు వాళ్ళతో వైరుధ్యాలు రావడం, అంటే వీళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనల మధ్య కొంత వ్యతిరేకత లాంటి భావనలు వీళ్ళకి ఏర్పడడం అనేది ఒకటి ముఖ్యంగా మనం గమనించాలి. అంతేకాకుండా వచ్చిన లాభాలని వచ్చినంత వరకు తీసుకుని ఆనందకరంగా ఉండడం వీళ్ళకి అన్ని విధాలా మంచిది. లాభాలు ఏర్పడతాయి, ఆ ఏర్పడ్డ లాభాలని అంతవరకే తీసుకుని ఆనందపడాలి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో వీళ్ళు అధర్మంగా వస్తే బాగుంటుంది అన్న భావన కనుక చేసినట్లయితే, అంటే ఆ మార్గంలో కనుక సంపాదనలో కనుక ఆలోచనలు ఉన్నట్లయితే అంతకుముందు ఉన్నది కూడా వీళ్ళకి ఇబ్బంది పడే, అంటే స్వార్థానికి లోబడి అధర్మ మార్గంలో కాకుండా వీళ్ళు మంచిగా ఆలోచించి ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే సంపాదించింది వీళ్ళకి నిలబడుతుంది అన్నది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ శని ఎప్పుడైతే స్వక్షేత్రంలో 2వ స్థానంలో ఉన్నాడో మాట విలువ బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, అభివృద్ధికరంగా ఉంటుంది. అయినప్పటికీ వీళ్ళెంత తక్కువ మాట్లాడి ఎక్కువ విన్నట్లయితే అపార్థాలకు అవకాశం ఉండదు. ఇక రాహుకేతుల విషయం తీసుకున్నట్లయితే రాహువు 3యం, కేతు 9లో ఉండడం బట్టి తప్పనిసరిగా వీళ్ళకి విజయ అవకాశాలు ఉంటాయి. మిత్రులు సహకరిస్తారు, అనుకున్న విషయాల్లో ముందుకు పెడతారు, మంచిగా పేరు ప్రఖ్యాతలు రావడానికి కూడా అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే ఏదన్నా ఒక ఆధ్యాత్మికమైన సంబంధమైన విషయాల్లో ఎక్కువ ఇష్టం చూపించడం మొదలైన వాటికి ఆస్కారాలు ఉన్నాయి. అమ్మా, ఈ మకర రాశి వారు ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలి? ఈ మకర రాశి వాళ్ళు ప్రతిరోజు 3 పూట్ల కనకధార స్తవం అని వస్తుంది. అది వీళ్ళు వినడం చాలా మేలు, పఠించినా ఓకే, లేకపోతే విన్నా చాలా మంచిది. అది ఎక్కువ భాగం వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా వీళ్ళకి మనశ్శాంతి, ఆరోగ్యం బాగుండడం, శనికి సంబంధించిన దోష పరిహారాలు లాంటివి కూడా మర్చిపోకుండా చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అమ్మ, కుంభరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఎలా ఉన్నాయి?
కుంభరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. కాబట్టి ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో వీళ్ళు ఆరోగ్యంతో కూడి సంపదను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలలో ముఖ్యంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః ఉదయం 5 to 6 లేకపోతే సాయంత్రం 6 to 7 మధ్య వీళ్ళు సిన్సియర్గా చేయడం చాలా మంచిది. మొదటిది. దానివల్ల ఆరోగ్య సంపదతో పాటు పుణ్య సంపద కూడా పెరుగుతుంది. అదొకటి. ఇక రెండోది, వీళ్ళకి ఈ సంవత్సరం గురుడు చతుర్థ స్థానంలో ఉండడం, శత్రుక్షేత్రంలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే గురుడికి సంబంధించి దానివల్ల విద్య, గృహ, వాహన అలాంటి విషయాలన్నిట్లోనూ కొంత వీళ్ళకి మిశ్రమ ఫలితాలు లాంటివి కనబడుతున్నాయి. సామాన్యమైన ఫలితాలు లాంటివి ఏర్పడుతున్నాయి దానివల్ల. ఇక వృత్తి స్థానానికి సంబంధించిన విషయంలో మాత్రం వీళ్ళు స్వార్థానికి లోబడి కార్యక్రమాలు చేయకుండా ఉంటే ఇతరులతో మోసానికి గురికారు. అంటే వీళ్ళు ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించుకొని స్వార్థరహితంగా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వీళ్ళకి ఇబ్బందులు అనేవి అంటే ఇతరులు ఇబ్బంది పెట్టి ఇతరులు మోసం చేసే అవకాశాలు అనేవి తగ్గుతాయి. అలాగే శని ఎప్పుడైతే జన్మస్థానంలోనే ఉందో ఏలినాటి శని ప్రభావం అనేది వీళ్ళకు ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం మీద ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే శనికి సంబంధించిన శ్లోకాలు లాంటివి వినడం వీలైనంత వరకు చేసుకుంటే కొంత మనశ్శాంతిగా ఆరోగ్యం బాగుంటూ నిరుత్సాహానికి లోను కాకుండా ఉండడానికి అవకాశం అయితే ఒకటి ఉంది. అలాగే రాహుకేతువులు ఎప్పుడైతే వీళ్ళకి ద్వితీయ అష్టమ స్థానంలో ఉంటాయో మాటల వల్ల తొందరగా అపార్థాలకు అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వింటూ ఉండడం ఒకటి కావాలి. వాగ్దానాలు నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి మాట ఇచ్చే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ రాహుకేతుల వల్ల ఇబ్బంది లేకుండా వీడు జాగ్రత్తలు తీసుకోవడంలో ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం కూడా లేకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి వీలైనంత వరకు గణేశుడి దేవాలయాలు, దుర్గాదేవి దేవాలయాలకు వెళ్ళడం, అలాగే గణేష శ్లోకాలు పఠించడం లాంటివి, వినడం లాంటివి, ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది చాలా ముఖ్యం వీళ్ళకి. అమ్మ, ఈ కుంభరాశి వారికి ఎలాంటి పరిహారాలు ఉన్నాయి? విష్ణు సహస్రనామం రోజు వినడం లాంటిది, అలాగే ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధతో వినడం. అంటే ప్రతిరోజు వినడం, అది కూడా ఎప్పుడు పడితే అప్పుడులా కాకుండా ఉదయం సాయంత్రం కొంత సమయాన్ని కేటాయించి వినడం లాంటివి, ఇవన్నీ చేయడం బట్టి ఏమవుతుందంటే ఉత్తమ ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అమ్మ, ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండనుంది? మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. తృతీయ స్థానంలో గురుడు ఈ రాశి వాళ్ళకి, అది కూడా శత్రుక్షేత్రంలో ఉండడం బట్టి జన సహకారం అనేది కొంత తగ్గుతుంది. స్నేహ సంబంధాలు, సామాజిక అంశాలు, అలాగే కుటుంబ వ్యవహారాల్లో అంటే భాగస్వామి వ్యవహారాల్లో కూడా అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే వీళ్ళు ఆశించిన స్థాయిలో ఉండలేదు అనే భావన రాకుండా. ఇక ముఖ్యంగా తండ్రికి సంబంధించిన విషయాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. తండ్రి వల్ల లాభం, తండ్రికి సంబంధించిన ధనప్రాప్తికి కూడా అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. రెండోది ఏంటంటే శని ఎప్పుడైతే 12వ స్థానంలో సంచరిస్తున్నాడో ఏలినాటి శని ప్రభావం అనేది వీళ్ళకుంది. దీనివల్ల ఆకస్మికమైన అనవసరమైన ఖర్చులు, ఇతరులతో మోసాలు గురవ్వడం, కొన్నిసార్లు ఖర్చు పెట్టవలసిన సమయంలో ఖర్చు పెట్టకపోవడం వల్ల కూడా నష్టాలు లాంటివి రావడం, పెట్టవలసిన చోట పెట్టకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉందన్న విషయాన్ని కూడా చూసి జాగ్రత్త తీసుకోవాలి. రాహుకేతుల విషయం తీసుకున్నట్లయితే జన్మరాహువు సప్తమకేతువు ఏర్పడడం బట్టి ప్రయాణాలు అధికంగా చేస్తారు, ఆందోళన అనేది అధికంగా ఉంటుంది. మీ మాటల్లో కానీ మీ ప్రవర్తనలో కానీ స్వార్థం మీకు సంబంధించిన విషయాల్లో అధికంగా ఉండడం, ఇతరులకు సంబంధించిన విషయాల్లో అంటే సామాజిక సంబంధాల విషయంలో కొంత వాళ్ళతో అనుబంధాలు అనేవి కొంత తగ్గుతూ వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు మీ విషయాల్లో శ్రద్ధతో పాటు ఇతరుల విషయాల్లో ముఖ్యులు అనుకున్న వాళ్ళ విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ముఖ్యంగా వైవాహిక జీవన సౌఖ్యం, ఆరోగ్యం, ఈ 2 విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. వీటి విషయంలో ఇబ్బందులు లేకుండా అధిగమించడానికి మీరు వినాయకుడికి సంబంధించిన దేవాలయాలు, దుర్గాదేవికి సంబంధించిన దేవాలయాలు, దుర్గా శ్లోకాలు, పూజ, అలాగే గణేశుడి పూజ, ఇవన్నీ చక్కటి ఫలితాలు ఇస్తాయి. శనితో పాటుగా శని భగవానుడికి చేసే శ్లోకాలతో పాటుగా ఇవి కూడా చేస్తూ ముందుకెళ్ళినట్లయితే ప్రశాంతత అనేది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అమ్మ, ఈ మీనరాశి వారికి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? వీళ్ళు చేయవలసింది ఏంటంటే గౌరీ వల్లభ కామారే కాలకోట విశాసన అని చెప్పి శ్లోకం ఒకటి ఉంటుంది. అది పూర్తిగా చదివి దాన్ని ప్రతిరోజు కూడా ఉదయం 5 to 6 సాయంత్రం 6 to 7 మధ్య వీళ్ళు
చేయడం, మృత్యుంజయ మంత్రం వినడం, లేకపోతే మృత్యుంజయ శ్లోకాలు చేయడం లాంటివి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మొదట పుణ్యం పెరగడం, 2 ప్రశాంతత ఏర్పడడం, ఆరోగ్యం బాగుండడం, వీటన్నిటికీ ఆస్కారం ఉంటుంది. అమ్మ, పంచాంగ శ్రవణం వల్ల నవగ్రహాలు ఉగాది నాడు ప్రజలకు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి? మనం పంచాంగం తీసుకున్నట్లయితే దాంట్లో ప్రతిదీ కూడా నవగ్రహానికి సంబంధించిందే ఉంటుంది. అంటే ఒక రాశి చక్రం చూసినా, జన్మకుండలి వేసుకున్నా, ఏం చేసినా కూడా నవగ్రహాలు అనేది పంచాంగంలో ప్రాముఖ్యత అధికంగా ఉంటుంది ప్రతిరోజు. ఆ నవగ్రహాలు కూడా ఈ రోజున ఉగాది నాడు పంచాంగ శ్రవణం వల్ల సూర్యుడి వల్ల మనకి శౌర్యం అనేది ఏర్పడుతుంది, చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది ఏర్పడుతుంది, అలాగే గురుడి వల్ల ఐశ్వర్యం, బుధుడి వల్ల బుద్ధి, శుక్రుడి వల్ల శుభం, కుజుడి వల్ల సుఖం, శని వల్ల ఆయుష్, అలాగే రాహు వల్ల బాహుబలం, కేతు వల్ల కులాధిక్యత. అంటే ఈ నవగ్రహాలు ఈ రకంగా వ్యక్తికి వాటి యొక్క ఆశీస్సుల రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది సాధారణంగా. అందుకని ఈ రోజున పంచాంగ శ్రవణం నాడు వీటినన్నిటిని తలుచుకుంటాం అన్నమాట. అమ్మ, ఈనాటి రాశిఫలం ప్రత్యేక కార్యక్రమం ద్వారా ద్వాదశ రాశుల యొక్క అందరి ఫలితాలు చాలా చక్కగా వివరించారు. అలాగే వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి కూడా వివరించారండి. ధన్యవాదాలు. ఈ రోజున నవగ్రహాలు మీ అందరికీ ఆశీస్సులు అందించాలని, అలాగే దాంతోపాటుగా మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని సాధించాలని, భగవంతుడు మీకు ఐరారోగ్య ఐశ్వర్యాలు అందించాలని, క్రోధీనామ సంవత్సరంలో మీరు ఆశించిన ఫలితాలన్నీ కూడా తప్పనిసరిగా అందుకోవాలని, దానికి సంబంధించిన బుద్ధిబలం, ఆరోగ్యం, మనశ్శాంతి భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వనితా టీవీ వారి ద్వారా మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. వీక్షించారు కదండి, క్రోధినామ సంవత్సరంలో మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి, అదేవిధంగా పరిహార మార్గాల గురించి కూడా అమ్మ తెలియజేశారు. వాటన్నిటినీ మీరు పాటించి ఈ సంవత్సరంలో ఏవైనా ఒడిదొడుకులు వస్తే వాటిని తట్టుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ మంచి చేకూర్చాలని చెప్పి ఆశిస్తూ మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.